లడ్డు కావాలా నైనా? లడ్డు చూడగానే ఈ డైలాగ్ గుర్తొచ్చింది. మినప లడ్డు చేశాను, సూపర్ గా వచ్చాయి. మా పిల్లలు ఈ మినప లడ్డులు బాగా తింటారు. ఎప్పుడు పొట్టు మినపప్పుతో చేసేదాన్ని, ఈసారి గుండు మినపప్పుతో చేశాను. అయినా కానీ సూపర్ గా ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దాము. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు మినపప్పును తీసుకున్నాను. ఇలా కొలిచి వేసుకుంటే బెల్లం వేయడానికి వీలుగా ఉంటుంది. టేస్ట్ మొత్తం మినపప్పు ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక్కొక్కసారి బెల్లం గట్టి పడుతుంది. అలాంటప్పుడు ఒక కడాయిలో స్టాండ్ పెట్టుకొని, స్టాండ్ మీద ఒక ప్లేట్ లో బెల్లం పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్ లో హీట్ చేసుకున్నామంటే బెల్లం ఈజీగా తురుముకోవడానికి వస్తుంది. మినపప్పుని లైట్ బరకుండేలా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత 1.5 కప్పు వరకు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. 2 కప్పులకి 1.5 కప్పు వరకు బెల్లం వేసాను అనమాట. నెయ్యిని వేడి చేసుకొని ఒకేసారి నెయ్యి మొత్తం వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండలాగా చుట్టేసుకున్నామంటే సున్నుండ రెడీ అయిపోయినట్టే. మా పిల్లలకైతే ఈ సున్నుండలు ఫేవరెట్ అనమాట. నాకు కూడా చాలా ఇష్టము. హెల్దీ కూడా, డైలీ పిల్లలు స్నాక్స్ లో పెట్టినా తింటారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్